వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిక్ ఇన్ఫోటిక్. సో మనం ఎస్క్యూఎల్లో బేసిక్ లెవెల్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ టాపిక్స్ నేర్చుకున్నాం. సో మనం ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్ టాపిక్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ మన టాపిక్ వచ్చేసి టెంప్ టేబుల్స్. టెంప్ టేబుల్స్ ఆర్ నథింగ్ బట్ టెంపరీ టేబుల్స్ దట్ వీ క్యాన్ యూజ్ ఇన్సైడ్ ద MySQL వర్క్ బెంచ్. సో ఇప్పుడు మనం ఒక ఎస్క్యూఎల్ ఫైల్ ఓపెన్ చేసాం. ఈ inside this SQL file, if you create any temporary tables that we can use inside this table only. If you close the window once, if you close the workbench once, we cannot use those temporary tables again. Okay, there is a two types of creating temporary tables. Temp tables మనకి రెండు రకాలుగా మనం టెంప్ టేబుల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. చూద్దాం ఎట్లా అని. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ వే వచ్చేసి క్రియేటింగ్ ఏ టెంప్ టేబుల్ డైరెక్ట్లీ. ఫస్ట్ వే ఆఫ్ క్రియేటింగ్ టెంప్ టేబుల్స్ డైరెక్ట్గా మనం టెంప్ టేబుల్ క్రియేట్ చేస్తాం యాజ్ యూజువల్ హౌ వి క్రియేట్ ద నార్మల్ టేబుల్. సెకండ్ వన్ వచ్చేసి క్రియేటింగ్ ఏ టెంప్ టేబుల్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ టేబుల్ అనమాట. ఓకే, సో మనకి టూ వేస్లో టెంప్ టేబుల్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి టెంప్ టేబుల్ డైరెక్ట్గా క్రియేట్ చేస్తాం, ఇంకోటి వచ్చేసి ఎగ్జిస్టింగ్ టేబుల్ నుంచి టెంప్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. లెట్స్ సి ఫస్ట్ వన్ మనకి ఎట్లా క్రియేట్ చేస్తాం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ టెంపరరీ table. Let's take table name as temp table. Temp table first name varchar of 50. Next one is last name varchar of 50. Favorite sport తీసుకుందాం. varchar of 50. Okay, ఇది one way of creating a temporary table. Let's see table created or not. ఓకే, టేబుల్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఇప్పుడు నేను టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ ఇంటూ టెంప్ టేబుల్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు తీసుకుని రమేష్ ఇట్స్ మై ఫస్ట్ నేమ్, Brigada it's my last name, and let's take cricket as a favorite sport and close the table. Okay, let's run this and select star from temp table తీసుకుందాం. మీరు చూడొచ్చు ఈజీగా మనం టెంపరీ టేబుల్ ఎట్లా క్రియేట్ చేసుకో చూసాం. టెంప్ టేబుల్ అనే నేమ్ ఇచ్చాము, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ ఫేవరెట్ స్పాట్ ఇచ్చాం. దిస్ ఈజ్ వే ఆఫ్ క్రియేటింగ్ ఏ టెంపరీ టేబుల్. ఇది డైరెక్ట్గా టెంప్ టేబుల్ క్రియేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ వే చెప్పాను కదా, ఎగ్జిస్టింగ్ టేబుల్ నుంచి టెంపరీ టేబుల్ ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. సెకండ్ వే వచ్చేసి లెట్స్ సీ ఎనీ టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ అనే టేబుల్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. లెట్స్ పుల్ అవుట్ ద టేబుల్. ఓకే, నేను ప్రొడక్ట్స్ అనే డేటాబేస్ తీసుకోవాలి. ఫస్ట్ యూజ్ ప్రొడక్ట్ అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. ఓకే, మనకి ఇక్కడ డేటా వచ్చేసింది. ఇది చూసుకున్నట్టయితే మీరు ప్రొడక్ట్ ఐడి ఉంది, ప్రొడక్ట్ నేమ్ ఉంది, కేటగిరీ ఉంది, బ్రాండ్, ప్రైస్, స్టాక్, రేటింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్. సో ఈ ప్రొడక్ట్ టేబుల్స్ నుంచి నేను టెంపరీ టేబుల్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. సో నాకు ఒక డేటా కంపల్సరీ ప్రతి సింటాక్స్లో కావాలి. అలాంటప్పుడు ప్రతి సింటాక్స్లో మొత్తం క్వెరీ రాయకుండా ఆ టెంపరీ టేబుల్ని కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రైస్ 10,000 కంటే ఎక్కువ ఉన్న డేటా కావాలి ఫ్రమ్ దిస్. సో లెట్స్ క్రియేట్ ఏ టెంపరీ టేబుల్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ టేబుల్. క్రియేట్ temporary
table price over 10k. Select star from products where price greater than or equal to 10,000. ఓకే, మనకి ఇక్కడ టెంపరీ టేబుల్, మన ఎగ్జిస్టింగ్ టేబుల్ నుంచి ప్రైస్ ఏదైతే 10,000 కంటే ఎక్కువ ఉంటుందో దాన్ని ఒక టెంపరీ టేబుల్గా నేను తీసుకున్నా. లెట్స్ రన్ దిస్. ఎస్, సింటాక్స్ వర్క్డ్. లెట్స్ కాల్ అవుట్ దిస్ టెంపరీ టేబుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రైస్ ఓవర్ 10k. లెట్స్ రన్ దిస్. ఓకే, మనకి 10,000 కంటే ఎక్కువ ఉన్న డేటా వచ్చేసింది. యూ కెన్ సీ 10,000 బిలో ఉన్న డేటా ఎక్కడ రాలేదు, మనకి 10,000 కంటే ఎక్కువ ఉన్న డేటా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను టెంపరీ టేబుల్ యూజ్ చేసి ఎలా క్వెరీ రాస్తాను చూడండి. నాకు కేటగిరీ వైజ్ డేటా కావాలి, అండ్ దట్టు ప్రతి కేటగిరీలో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో కావాలి. లెట్స్ సి. సెలెక్ట్ కేటగిరీ కామా కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ప్రైస్ ఓవర్ 10k group by category. Let's see. మనకి ఏమేమి కావాలి ఇక్కడ, మనం ఏం క్లియర్గా అయిపోయి మనకి కేటగిరీ కావాలి, కేటగిరీ ప్రతి కేటగిరీలో మనకు కౌంట్ కావాలి. ఏ టేబుల్లో నుంచి ప్రైస్ అవుట్ 10k అనే టేబుల్లో నుంచి. లెట్స్ రన్ దిస్. ఓకే, వచ్చేసింది. దీన్ని మనం యాజ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటే టు బి క్లియర్, టేబుల్లో మనకి డేటా అనేది క్లియర్గా ఉండడానికి నేను దానికి ఒక నేమ్ పెట్టుకున్నా. లెట్స్ రన్ దిస్. యా, కేటగిరీ ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ అండ్ ఫర్నిచర్, ఈ 3 కేటగిరీలు ఉన్నాయి మన డేటాలో. అండ్ ప్రతి ఒక్క కేటగిరీలో ఎన్ని ఐటమ్స్ అనేవి ఉన్నాయో మనకి క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. సో దిస్ ఈస్ హౌ వీ యూజ్ టెంపరీ టేబుల్స్, అండ్ వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ టెంపరీ టేబుల్స్ ఇన్ వన్ single SQL workbench. So the defect of this temporary tables is once we close this window, if we close this window of MySQL workbench, we cannot call out this SQL temporary table again. Let's see. సో మనం క్లోజ్ చేసాము, మళ్ళీ వర్క్ బెంచ్ ఓపెన్ చేసిన తర్వాత ఇఫ్ ఐ ట్రై టు రన్ దిస్ టెంపరీ టేబుల్, యూ కెన్ సీ వీఆర్ గెటింగ్ ఎన్ ఎర్రర్ because this is a temporary table. Once the window is closed, we cannot get back into this temporary table again. So we need to create again this temporary table and we need to call. So you can clearly see the error code 1146 table SQL project 1 price over 10k doesn't exist. So మనకున్న temporary table అనేది పోతుంది, so that we can use only in the workbench. If we close that workbench, we cannot use this temporary tables. So this is how we use temporary tables in MySQL Workbench. You can practice by creating different types of temporary tables and getting to know these topics very well. Yeah, thank you for watching the video and subscribe our channel Tick Tick Info Tick. Thank you. Bye bye.